శ్లోకం మందాకినీసైకతవేదికాభిః సాకందుకైః పుత్రకైశ్చ మందాకినీసైకతవేదికాభిః సాకందుకైః కృత్రిమపుత్రకైశ్చ రేమే ముహుర్మధ్యగతా సఖీనాం క్రీడారసం నిర్వసతీవ బాల్యే. మందాకినీసైకతవేదికాభిః సాకందుకైః కృత్రిమపుత్రకైశ్చ రేమే ముహుర్మధ్యగతా సఖీనాం క్రీడారసం నిర్వసతీవ బాల్యే. అక్కడ వారు చదువుతారా? చదవండి. మందాకినీ సైకత వేదికాభిః సాకందుకై కృత్రిమ పుత్రకైశ్చ రేమే ముహుర్మధ్యగతా సఖీనాం క్రీడారసం నిర్వసతీవ బాల్యే. మందాకినీ సైకత వేదికాభిః సాకందుకై కృత్రిమ పుత్రకైశ్చ రేమే ముహుర్మధ్యగతా సఖీనాం క్రీడారసం నిర్వసతీవ బాల్యే. అది సరే, పాటుపడేవారు చదవండి. చదువుతాను. శ్రీరూప్షన్ మందాకినీసైకతవేదికాభిః సాకందుకైః కృత్రిమపుత్రకైశ్చ రేమే ముహుర్మధ్యగతా సఖీనాం క్రీడారసం నిర్వసతీవ బాల్యే. మందాకినీసైకతవేదికాభిః సాకందుకైః కృత్రిమపుత్రకైశ్చ రేమే ముహుర్మధ్యగతా సఖీనాం క్రీడారసం నిర్వసతీవ బాల్యే. కటకం వారు విభక్తులు మీరు పడిబళ్ళ పదం చెప్పారా? చెప్తాను. నమస్కారం సార్. నమస్తే. పదవిభాగం చెప్పనండి. పదం ఇచ్చారు. అలాగే మందాకినీ సైకత వేదికాభిః సా కందుకైః కృత్రిమపుత్రకైః చ రేమే ముహుః మధ్యగతా సఖీనాం క్రీడారసం నిర్వసతి ఇవ బాల్యే. కటకం వారు నమస్కారాలయ్యా. నమస్కారం. మందాకినీ సైకత వేదికాభిః సాకందుకైః కృత్రిమపుత్రకైశ్చ రేమే ముహుర్మధ్యగతా సఖీనాం క్రీడారసం నిర్వసతీవ బాల్యే. మందాకినీ సైకత వేదికాభిః సాకందుకైః కృత్రిమపుత్రకైశ్చ రేమే ముహుర్మధ్యగతా సఖీనాం క్రీడారసం నిర్వసతీవ బాల్యే. దీంట్లో విభక్తులు చెప్పమంటారా విభక్తులు చెప్పండి అయ్యా? విభక్తులు చెప్పండి అయ్యా. విభక్తుల్లో మందాకినీ సైకత వేదికాభిః, ఇక్కడ భిహి అని రాగానే మనకు తృతీయ విభక్తి బహువచనం కనిపిస్తుంది. కాబట్టి వేదికయా, వేదికాభ్యాం, వేదికాభిః అకారాంత స్త్రీలింగ వేదికా శబ్దం తృతీయ విభక్తి బహువచనం. ఇక్కడ పుస్తకంలో ఏకవచనం అని పడింది, అది బహువచనంగా దిద్దుకోవాలనుకుంటున్నాను నేను. మందాకినీ సైకత వేదికాభిః అని ఉంది కాబట్టి వేదికాభిః అన్నప్పుడు వేదికయా, వేదికాభ్యాం, వేదికాభిః
తృతీయ బహువచనంలోకి వచ్చింది కాబట్టి అవును. ఇక్కడ ఇది పొరపాటు పడింది పుస్తకంలో. తృతీయ విభక్తి బహువచనంగా మార్చుకోవాలి. ఏకవచనం తర్వాత పడిందా? అయ్యా ఏకవచనం పడిందా? ఏకవచనం. ఉమ్. అంటే అలాంటప్పుడు అక్కడ వేదికయా అని రాయాల్సి ఉంటుంది. అయితే గంభంగా ఉంది. తృతీయ మనం అది ఏకవచనం మనం దాన్ని బట్టి తీసుకోవాలి, మార్చుకోవాలి. అదే. గురుగారు మీరు కొంచెం తర్వాత కట్ అవుతున్నట్టు వస్తున్నది గురుగారు. నా మాట వాయిస్ కట్ అండి. అవుతుందా? గురుగారిది నాదే మీదే గురుగారు. కట్ అవుతుంది కదా ఇక్కడ సిగ్నల్స్ ఏమైనా మరి. అంటే రెండు ఇద్దరు మాట్లాడడం వల్ల వస్తుందేమో. లేదు, మొదట కూడా కొంచెం వచ్చింది. సరే. తర్వాత సా. ఈ సా అనేటటువంటి చాలాసార్లు చెప్పుకున్నాం. సా తే తాహ దకారాంత స్త్రీలింగ తత్శబ్దం ప్రథమ విభక్తి వచనం. తర్వాత కందుకైహి. కందుకైహి అనేటటువంటి దాంట్లో కూడా ఈ బహువచనం కనిపిస్తుంది మనకు. కందుకైహి కందుకేణ తృతీయ విభక్తిలో కనిపిస్తుంది. కందుకేణ కందుకాభ్యాం కందుకైహి అకారాంత పుల్లింగ కందుక శబ్దం తృతీయ విభక్తి బహువచనం. కందుకమ్ము ఓలె సుజనుడు క్రిందంబది మీదకే గదు అని మనం పద్యం చదువుకున్నాం కాబట్టి కందుక అక్కడ బాగా గుర్తుంది. కందుకైహి. కృత్రిమ పుత్రకైశ్చ. ఇక్కడ ఈ పుత్రక శబ్దమే కొత్తగా నాకు కనిపించింది. ఇది ఎప్పుడు విన్న శబ్దం కాదు ఇది. మరి పుత్తకై ఇష్ట కావచ్చేమో, చూడాలి. అది పుత్రకై పదం ఉంది దీంట్లో. పుత్రక మామూలుగా తాకు క్రావడి ఉండడం ఒక పదం మనకు పుత్ర శబ్దం. కానీ ఇక్కడ పుత్ర తాకు తావత్తు క్రావడి ఉంది. కృత్రిమ పుత్రకైశ్చ అంటే చేయబడిన బొమ్మలు అనే అర్థం ఇవ్వబడింది కాబట్టి పుత్తము పుత్త పుత్రకం అనే పదాలు బొమ్మ పుత్ర 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 కూడా ఉండవచ్చు. పుత్ర ఉండవచ్చు. పుత్తకం అనే కూడా పుత్త అంటే బొమ్మ. పుత్తడి పుత్త అంటే పుత్రక పదం ఉంది, లేకపోతే మరి ఇది కొత్త పదం నాకు కనబడింది ఇందులో. నాకు అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడే నేను చెప్పదలుచుకున్నా. తావత్తు లేదా మహోదయ? అయ్యా తావత్తు ఉంది. లోకములో ఉంది, మామూలుగా లేదనుకుంటా. ఉంది. ఆట బొమ్మ ఆట బొమ్మ వేరే దాంట్లో చూస్తే మనకు తెలుస్తుంది. నేను అనుకుంటా పుత్రకాయ నాకు జ్ఞాపకం ఉంది. ఒక నిమిషం, నాకేమో పుత్రక అనే పదమే చదువుకున్నట్టు గుర్తున్నది కానీ పుత్ర అనే పదమే ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. కాకపోతే పుత్ర పదం కూడా బొమ్మ అని అర్థం ఉన్నట్టుంది, చూడాలి అది. పుత్రకైత్య పుత్రకై శబ్దం కాదు, పుత్రక శబ్దం ఉంది. ఇది చిన్నది అని సూచిస్తుంది అన్నమాట. పుత్రక నాటిక తీరిక అన్నమాట. వేరే కా అనేటువంటి కప్రత్యం. పుత్రక శబ్దం ఉండదులేండి. పుత్తము అంటే బొమ్మ. పుత్త అంటే దయచేసి మిగతా నాది అయిపోయిన తర్వాత మీరు చెప్పండి అయ్యా దయచేసి. సరే, నేను ఇక్కడ చెప్పేది నాకే అంతరాయం కలుగుతుంది. సరే. ఇక్కడ కందుకైహి అంటే మనం చెప్పుకున్నాం ఇందాక, కందుకములు దాని బహువచనం కందుకైహి అని. దానికి తర్వాత కృత్రిమ పుత్రకైశ్చ పుత్రక, తర్వాత చకం. పుత్రకైహి అన్నప్పుడు ఇది కూడా ఈ తృతీయనే బహువచనమే. పుత్రకేణ పుత్రకాభ్యాం పుత్రకైహి ఇది. తర్వాత రేమే, ఈ పదం కూడా కొత్తదే. రేమే అనేటటువంటిది కూడా. రేమే అంటే ఇది క్రియాపదం. ఇక్కడ ఉన్న క్రియాపదము ఇది ఒకటే కనిపిస్తున్నది మనకు. ఆడుకొని చుట్ట అనే అర్థంలో ఉన్నది. రేమే క్రియాపదం. రేమతే రేమాతే రేమిరి రేమే రేమావహి రేమామహి అని. రేమి అనేట రమ క్రీడా యామ ధాతువు నాకు భూషాది. తర్వాత ముహుహు, ఇది చాలా సార్లు మనం వినేటటువంటి పదమే. ముహుర్ ముహుర్ లభంగ తరంగ
ముహుర్ ముహుర్ అనేటటువంటి పదం ఇందులో చెప్పుకున్నటువంటిది. అయితే ముహు అనేటటువంటిది ఇక్కడ అవ్యయంగా చెప్పబడింది. మధ్యగతా సఖీనాం. మధ్యగత అనేటటువంటి శబ్దం మధ్యగతో మధ్యగత హకారాంత స్త్రీలింగ మధ్యగత శబ్దం ప్రథమా విభక్తి ఏకవచనంలోనే ఉంది. ఇక్కడ మధ్యగత అనేది ఏకవచనంలో ఉంది, కానీ సఖీనాం బహువచనంలో ఉంది. సఖీనాం ఈకారాంత స్త్రీలింగ సఖీ శబ్దం, ఇది షష్ఠీ విభక్తి. సఖీనాం ఎలాగా? సఖ్యాః సఖ్యోః సఖీనాం. ఇది అకారాంత స్త్రీలింగ శబ్దం. సఖీనాం బహువచనంగా ఉంది, షష్ఠీ విభక్తి. అంటే మధ్య, అందరి సఖుల మధ్య. అవునండి. మధ్య అనేది ఏకవచనమే వచ్చేస్తుంది. మధ్యగత అనేది ఏకవచనంలోకి వచ్చేసింది. తర్వాత క్రీడారసం. ఈ క్రీడారసం అనేటటువంటిది క్రీడారసం, క్రీడారసౌ, క్రీడారసాన్ అకారాంత పుల్లింగ క్రీడారస శబ్దం ద్వితీయ విభక్తి. రసం అనడంలో ద్వితీయ విభక్తి కనిపిస్తుంది మనకు. రామంలో పుంలింగం రసో వైసః అని చెప్తాం కదా. రసో వైసః. రసో వైసః. అయితే ఇక్కడ రస అనేది పుల్లింగ శబ్దమే. తర్వాత నిర్వసతీవ, ఇది కొత్త పదం నాకు. నిర్వసతీవ అంటే వసతీవ అనే పదంలో నిర్వసతి నిర్వసతి ఇవ. ఈ నిర్వసతి అనేటటువంటిది కొత్త పదం. వసతి అనేది మామూలుగా వశనం అనే పదం ఉంది కదా. వసతి అనేది అంటే వశపరుచుకోవటము, లోపరుచుకోవటం అనే అర్థం. అంతే. దానికి స్త్రీలింగం. ఇది ఈకారాంత స్త్రీలింగం. నిర్వసతి ఈకారాంత స్త్రీలింగ శబ్దం. నిర్వసతి, నిర్వసత్యౌ, నిర్వసత్యః ఈకారాంత స్త్రీలింగ నిర్వసతి. గౌరీ శబ్దం వలె ఇది ప్రథమ విభక్తి ఏకవచనంగా చెప్పబడింది. ఇవ అనేటటువంటిది అవ్యయం. తర్వాత బాల్యే అనేటటువంటిది ఇక్కడ బాల్యే ఉందా బాల్యం ఉందా అనేది కొద్దిగా సందేహంగా పెద్దలు చెప్తున్నారు ఒక్కొక్క చోట. ఇది గురువు గారు వివరించి చెప్పాల్సి ఉంటుంది. బాల్యే అంటే బాల్యేషు మనం అన్వయంలోకి వచ్చినప్పుడు కానీ మనకు పూర్తిగా తెలియదు. అది సప్తమి విభక్తి ఏకవచనం. బాల్యే, బాల్యయోః, బాల్యేషు అకారాంత నపుంసకలింగ శబ్దం. ఇది బాల్య శబ్దం సప్తమి ఏకవచనం, సప్తమి విభక్తి ఏకవచనంగా చెప్పబడింది. అయ్యే నమస్కారం. దీంట్లో క్రియాపదం రమ్ములో రమ్ము క్రీడ దాదాపు లిటిలకారం అవుతుంది. లిటిలకారం రేమే రేమాతే రేమే రేవచ్చు. అవునండి. అంతే కదా. రమ్ శబ్దానికి లిటిలకారం ఆత్మనేపది ఉంటుంది. ఆత్మనేపదిలో లిటిలకారం అకర్మకంగా కనిపిస్తుంది, తనకు తను అనుభవించేది కదా. రేమే రేమాతే రేమి రే. అట్లా రేమే అంటే ఆనందించను, ఆడుకోను కదా. రేమే రేమాతే రేమతి రేమే అనేటువంటి ఆనందించను అర్థం. రమ్మల రమతి రమ అది కూడా వేరే ఉంది. రమతి రమత రమన్ అదేది రమతి అది వేరు. అంటే పరస్మైపది అది వేరు. అది ఆత్మది పరస్మైపదిలో వర్తమాన లెక్కది. అది రమతి రమా రమావహ రమా అదే అదే రాతి రాతి రవత రాంతి రాసి రాత రాత రామి రామ రామ బహువచనం రామ వస్తుంది. అది అక్కడ ఒక్కోసారి మనం చర్చకు చెప్తాం రామ అనేది. సరే, ఇది రేమే అంటే ఆనందించను. ఆనందించను అన్నప్పుడు ప్రధాన వ్యక్తి క్వశ్చన్ మనం పుట్టమని ఎవరు కహ లేదా కా అన్నప్పుడు సా రేమే. ఇది అకర్మక ధాతు. ఆనందించను
అవునండి. సొంతమైన అన్నప్పుడు అది ఏమైంది? దేనితో ఆనందించేది మాత్రం వేసుకోవచ్చు. ఉండదు. దేనిని ఆనందించేది ఉండదు కనుక, కర్మ లేదు కనుక ద్వితీయ విభక్తి పక్కకు పెడితే దేనితో ఆనందించెను అనేది ప్రశ్న వస్తుంది. అయితే కందుకైహి 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 కృత్రిమ పుత్రకైహి. అది కందుకైకి విశేషణ పుత్రకై. ఇది రెండు విడివిడిగానే కదండి. కందుకమ్ములు అంటే ఎందుకు మీరు చెప్పారు కదా, కందుకమ్ములు రెండు విడివిడిగా లేదండి. కందుక పుత్రకాయ చా ఉంది కనుక ఓకే, వేరే వేరే ఓకే. రెండు వేరే వేరే పుత్రకమ్ముల చేత కూడా మంతులు వాటి బొమ్మలు. అవునవును, చా ఉంది కనుక ఆయన అని కూడా చెప్పవచ్చు. అది ఇది కూడా మంతుల చేతను బొమ్మల చేతను. అదే కందుకై అంటే కందుక మంతులు ఆడుకుంటారు అప్పుడు మంతులు. చండి అంటాం కదా, అవునండి. బంతులు. బాల్, ఇంగ్లీష్ పదం బాల్. బంతులు. బంతులు బంతుల చేత కూడా ఉందండి. అతనే కృత్రిమ పుత్రకైశ్చ. మూడు కృత్రిమమైనటువంటి పుత్రులు అంటే పుత్రపదం కాదు, పుత్రకములు లేదా బొమ్మలు. ఇది పుత్రపదం కాదు. బొమ్మ అనే అర్థం ఉన్నది, శిల ఉన్నది, ఉన్నది. పుత్త అనే పదం బొమ్మలో దీంట్లో తీసుకున్నాను. అది మనకు దాంట్లో పుత్రక అంటే కూతురు అని అర్థం. కానీ బొమ్మ ఉంది, లక్క దూది అని ఉంది. అది ఏదైనా సరే బొమ్మేనండి. బొమ్మ పుత్త పదానికి బొమ్మ అనే అర్థం ఉంది. పుత్రక ఉంది, పుత్రకాతో శ్లోకంలో పుత్ర కనబడుతుంది. తెలుగు వ్యాఖ్యానంలో బొమ్మ ఇచ్చాడు, కానీ అది తెలుగు వ్యాఖ్యానగాడు పుత్ర శబ్దాన్ని తీసుకున్నాడా లేక మరి దాంట్లో ఏం తీసుకున్నాడో కూడా చూడాలి. శ్లోకంలో ఏముంది అనేటువంటిది. శ్లోకంలో నిజానికి అది మరి మనకు మల్లినాథ సూర్య వ్యాఖ్యానం దొరికితే బాగుండేది. ప్రస్తుతం ఉంది కానీ నాకు అవైలబుల్ లేదు ఇక్కడ. అంటే మళ్ళీ నేను రాత్రి గానే చూస్తాను. పుత్రగా అనేదానికి లక్షణాలు, దంతాలు లేదా వీటన్నిటితోటి చేసినటువంటి అర్థం. బొమ్మలు బొమ్మల చేత మహోదయ చెప్పండి. చిన్న పిల్లవాడిని కూడా పుత్రక అంటారు. పుత్రుడు అంటే ఒకళ్ళు, పుత్రక అంటే ఇక్కడ కాదు, ఈ శ్లోకంలో కాదు, డిక్షనరీలో ఆ అర్థం ఉన్నది. రెడ్డి గారు మీరు డిక్షనరీ అందులో తావత్తు ఉందా? పుత్రక శబ్దంలో తావత్తు లేదు. వేరు. తావత్తు ఉండకూడదు అనుకుంటున్నా నేను. తావత్తు ఉండడం పొరపాటు అనుకుంటున్నా. ఉన్నది తావత్తు ఉంటే తావత్తు ఉంది, వికల్పం. తావత్తు మీకు డిక్షనరీ తావత్తే కనబడుతుంది. పుత్ర శబ్దానికే కానీ వీటికి ద్విత్వాలు మనకు ఎదుర్కొనే అనచిటప్పుడు ఎప్పుడు రెండు రకాలు ఉంటాయి. దాంట్లో ఒకటి పోతుంది, ఒకటి ఉంటుంది కనుక అచపరచేర ద్వేవాస్త. నచ్చితే కాదు, అనచిత కాదు, ఎర్రనగడ్డ పరంగా మొత్తానికి తావత్తు ద్విత్వం ఉంటుంది. అన్నిటికి ఉంది, కొంచెం చోట మడవ లోకంలో వచ్చు. సరే, అది ద్విత్వం, అది పెద్ద విషయం. రెండు కూడా సాధు రూపాయలు, రెండు కూడా సాధు రూపాయలు కానీ పుత్ర అని మనం రాసినప్పుడు కూడా దశ అది దోషమే కాదు, ద్విత్వం అంటే. కాగా అదే పుత్ర శబ్దానికి అనేక అర్థాల్లో బొమ్మల అర్థం కావచ్చు. ఇంకా పుత్ర శబ్దానికి మాత్రం ఉంది. పుత్ర శబ్దానికి పుత్ర శబ్దం అంటే బొమ్మలు అని అర్థం అని. కప్రత్యయం కా అనేది కప్రత్యయం. బాలుడు, బాలకుడు, బాల, బాలిక, ధనికుడు, ధనికుడు అని చెప్పుకోవచ్చు. కనుక పుత్రక శబ్దం. తర్వాత రేమే అన్నప్పుడు ఎక్కడ అన్నప్పుడు మనకు మందాకిని రెండు చేత శ్లోకాన్ని చెప్పుకుందాం. మందాకిని సైకత వేదికాభి. అవి ఆ కందుకాలు ఏవి అంటే మందాకిని సైకత వేదికాభి కందుకై, వేదికల చేత
వేదిక లేదా అది కూడా అనుకోండి. మందాకిని యొక్క గంగ యొక్క నది యొక్క తీరంలో ఉన్న ఇసుకల చేత చేయబడిన బంతులు, బొమ్మలు, అటువంటి వాటి చేత ఆమె సైకత వేదిక అంటే ఇసుక తిన్నెలు అలాంటివి అరగులు అంటే అరుగులు సైకత వేదిక కదా, అదే వేదికలు. సైకత వేదికలు చేత కాబట్టి ఇసుక తిన్నెలు లేదా ఇసుక అరుగులు, ఇసుకతో అరుగులు ఉండవు, తిన్నెలు ఉంటాయి బహుశా. మంచి గేమ్ ఓపెన్ అయింది. మందాకిని సైకిత వేదికాభి అనేటటువంటిది బొమ్మలకు బంతులకు కాదు, రేమే అనేదానికి. ఆడియో రావట్లే నాదా ఎవరి వేదికకు బంతులకు సంబంధం లేదు. బంతులు బొమ్మలు విడిగా ఉంటాయి. అక్కడ ఆమె అనుభవించడం అనేటటువంటిది రేమే. సరే, వేదికలతో కందుకలతో పట్టానే కృత్రిమ పుత్రకాలతో సారేమే అన్నప్పుడు వేదికలో గూళ్ళు కట్టడము చేయడము అటువంటివి అన్నమాట. ఇక్కడ దీంట్లో ఇచ్చాడు. వేదికలో ఆడింది ఆమెనే, అక్కడనే అంటే అక్కడనే గూళ్ళు కట్టడము, ఇల్లు కట్టడము అటువంటివి చేస్తున్నట్టు ఇంగ్లీష్ లాంటి క్లియర్ ఇచ్చాడు. ఇంగ్లీష్ దాంట్లో ఇసుక తిన్నెల మీద ఆడుకోవడం అనేటువంటిది బాల్యంలో ఆడుకోవడం అందరికి అలవాటు. గోదావరి తీరంలో ఉన్నటువంటి ఇసుక తిన్నెల మీద మేము చాలా ఇసుక తిన్నెల కూర్చుంటే పిల్లలు చాలా చాలా ఇంట్రెస్ట్ పడుతుంది, చాలా ఉత్సాహం పడుతుంది. ఇక్కడ వేరే సౌండ్ వినబడుతున్నది, వేరే ఎవరిదా వస్తుందా? వేరే సౌండ్ వస్తుంది. అయితే ఇంకేం చెప్పుకున్నాం మన వేదికాభి కందుకై. వేదికల్లో కూడా ఆడుకోవచ్చు. కందుకలు పుత్రికలతోనే ఆమె బాల్యాన్ని ఎప్పుడు ఒకటి బాల్యమునందు ఎక్కడ అంటే ఇంకా ఏమయ్యంటే సఖీనాం మధ్యగత సఖురాండ్ల యొక్క మధ్యలో ఉన్నదై అంటే సఖురాళ్ళతో పాటు ఆడింది అనమాట. సఖురాళ్ళతో ఒకరితో గందుకోవాలి కదా ఆడుకోవడం, ఒకళ్ళ మీద వేసుకోవడాలు కానీ, బొమ్మ వేసుకోవడం కానీ, దాంట్లో ఉన్నటువంటి ఇసుక తిన్నెల మీద ఆడుకోవడం కానీ, అవన్నీ కూడా ఆమె ఆడుతున్నటువంటిది కనుక ఆ విధంగా అటువంటి ఆమె ముహు అంటే మాటి మాటికి నిర్వశతీవ రేమే అంటే బాగా నిర్వశతి అంటే వశనం అంటే వశం పొందడం, వశం చేయడం అని అర్థం. ఉపసర్గ చేత ఆనందాన్ని అనుభవించడం అని అర్థం. అట్లా అయితే ఇది తప్రత్యయానికి మనం తప్పే కాదు, శత్రు ప్రత్యయంలో స్త్రీలింగం ద్వితీయ విభక్తి ఏకవచనం. మామూలుగా కూడా నిర్వశతి అనుకోవచ్చు పెద్ద ధాతువుకు లట్టయితే. ఇక్కడ శత్రు ప్రత్యయం నిర్వషన్, స్త్రీలింగం నిర్వశతి అవుతుంది. నిర్వశతి ప్లస్ ఇవ. ఈ ఇవ అంటే ఇవ అనేటువంటి అట్లా ఉందో అనే విధంగా ఊహలు. అంటే ఇవ అనేటువంటి వలే అని అర్థం కాకుండా దాని వలే అంటే అట్లా అనుభవిస్తున్నదో అన్నట్లు. అనుభవిస్తున్న దాని వలే అన్నప్పుడు ఈ వలే పదం ఉపమాన వాచకం కాదు. ఉపమాన వాచకమే కాదు, ఉపమానాలంకారంలో ఉన్నటువంటి విధంగా కాదు. ఉపమానానికి సంబంధించి కాకుండా ఒక ఊహాగానమైనటువంటి సంభావనలో ఇవో వస్తుంది. అట్లా చేస్తున్నదో అన్నట్లు, అంటే అట్లా చేస్తున్నది ఆనందాన్ని అనుభవిస్తున్నదో అన్నట్టు. రేమి అంటే ఆనందాన్ని పొందింది, అనుభవిస్తున్నదో అన్నట్టు ఆనందాన్ని పొందుతుంది అనేది ఇంట్లో. క్రీడారసాన్ని కూడా క్రీడారసాన్ని అనుభవిస్తుంది. క్రీడారసాన్ని నిర్వశతి అనుభవిస్తున్నదో అన్నట్టు. క్రీడా రసం నేను అంటే నిర్వచది అంటే త్రాగుతున్నదో అన్నట్లుగా అన్నట్టుగా త్రాగడం ఉండదు కనుక ఎట్లా పప్పు నిమేష లసపక్షపంతి అక్కడ అక్కడ కళ్ళతో త్రాగుతున్నదో అన్నట్లు రఘువంశం చెప్పుకున్నాం. అంటే కళ్ళతో త్రాగడం ఉండదు కనుక వాళ్ళే ఓటు చేస్తారు. వాళ్ళే చేర్చడం ద్వారా ఊహపడటం అనమాట. అది
గడవతో త్రాగుతున్నదో అన్నట్లున్నది. గడవతో త్రాగడం ఏమిటి అంటే ఆనందాన్ని అనుభవించడం. అట్లా ఈ క్రీడా రసం అనేటువంటిది ఊహకు, రసం అనేది ప్రత్యక్షమైనది కాదు కదా, అప్రత్యక్షమైనటువంటి. అంటే రస్యతే ఇది ఆనందం, రసింపడం అంటే ఆనందాన్ని అనుభవించడం. నోట్లో వేసుకుంటే రసం, మామూలు రసాలు అయితే షడ్రసాల రసాలు ఎట్లా తృప్తి కలుగుతాయో మనస్సు ద్వారా తాగడం. నిర్వసతి ఇవ అనుభవిస్తుందో అన్నట్లుగా మరేమీ ఆనందించింది. రసాన్ని తాగితే ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో అంత ఆనందాన్ని, అట్లా ఈ ఆనందాన్ని క్రీడారసాన్ని అనుభవించింది అని ఆమె యొక్క బాల్య చేష్టల్ని కూడా ఒక శ్లోకంలో చెప్పాడు. మనకు భాగవతంలో కృష్ణుని యొక్క బాల్య చేష్టలు కనబడుతుంటాయి. వాటన్నిటిది కూడా ఆధ్యాత్మ రామాయణంలో రాముడి యొక్క బాల్య చేష్టలు కూడా ఒక 2-3 శ్లోకాల్లో ఎట్లా చెప్తుంటాడు. దశరథుడు వెంటబడి ఆయనతో దశరథుడు వెంట పరిగెత్తించాడు, దశరథుడు పట్టుకోవడానికి పరిగెత్తాడు. అంటే మరి దశరథుడు మహారాజు కదా, ఎవరైనా బొట్టతోటి చప్పట్లు కొడితే పట్టుకొస్తారు. కానీ అట్లా కాదు, ఆనంద్ తన కొడుకును వెంటబడి పరిగెత్తాలి అనే విధంగా పరిగెత్తాడు అన్నట్టుగా దాంట్లో రాముని కనబడుతుంటాయి. అట్లా ఈ శ్లోకంలో మనకు ఆమె పార్వతీతను ఆనందాన్ని అనుభవించిందో అన్నట్టుగా ఉన్నది అని దీంట్లో ఉన్నటువంటి దీంట్లో మనకు ఇదేనా సందులు ఒకసారి చూడండి ఏముంది. వేదికాభిః ప్లస్ సా వేదికాభిః సా విసర్గ సంధి. పుత్రకైః ప్లస్ చ పుత్రకైశ్చ చుత్తు సంధి. ముహుర్మధ్యగత అంటే ముహు మధ్యగత విసర్గ సంధి. నిర్వశతి ఇవ సవర్ణ దీర్ఘ సంధి. అంతే 4 సంధులు. ఎక్కువ మనకు చాలా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్ని శ్లోకం ఇది 29 శ్లోకం. ఇప్పటిదాకా కూడా మనకి ఎక్కడ సందులు కఠినమైన సందులు కానీ ఇవ్వలేదు. చాలా తేలిగ్గా ఉంటే ఉంటుంది, ఒకటో 2 సందులు ఉంటాయి, లేక చాలా రసానుభూతులాగానే ఉంది. రసాన్ని గడగడ తాగితే పోతుంటగా ఉన్నటువంటి పదాలు కూడా మనకు నిర్వశతి లాగానే ఉంది ప్రస్తుతం. ఎక్కడ కూడా కఠినమైన పదాలు కానీ కఠినమైనటువంటి సందులో సమాజం దీర్ఘ సమాసాలు కానీ నాకు ఎక్కడ కూడా కనబడుతుంది. ఇప్పటిదాకా కనబడలేదు. మరి చేయడా అండి మనం మేఘసంధి బ్రహ్మాండమైన సంతోషంతో అదొకటి విధంగా అన్నట్టు. ఎంత చేసినా తెలుగు కావ్యాల్లో అంతా సంస్కృతంలో చేయరు. నాకు తెలుసు సందులు సమాసాలు తెలుసుకోవాలంటే తెలుగు కావ్యాలు చదవాలి, సంస్కృత సందులు సమాసాలు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ పదాలు చిన్న పదాలు అన్నప్పుడు ఒక సందులు ఎక్కువ వచ్చేస్తాయి. 4 పాదాలు కూడా ఒకటే సమాసం చేస్తారు తెలుగులో. సమాజం అంటే సంస్కృతం. మరి సంస్కృత మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, పెద్ద పదాలు తీసుకోవాలంటే సంస్కృత పదాలు తీసుకోవాలి. తెలుగు పదాలు కలిపి సమాసం చేయగలుగుతారా? అన్ని కలుగుతారు. సంస్కృతంలో ఎంత బాగా 2 పదాలే కదా. విశేషణాలకు కూడా విభక్తులు ఉంటాయి స్పష్టంగా. కాబట్టి ఎంత స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగులో అట్లా కాదు, ఏది విశేషం తెలియదు, ఏది విశేషం తెలియదు, ఎక్కడో మొదలు పెడుతుండే తెలియదు, ఎక్కడ ముగిస్తుండే తెలియదు. ఇట్లా కొన్ని వాక్యాలు పెడుతుంటారు. ఆమె కుంటిది, చేతులు విరిగింది, కుర్చీలో కూర్చున్నాడు. ఆమె కుంటిదా లేకపోతే కుర్చీ కుంటిదా, కాలు లేనటువంటి దాన్ని కుర్చీలో కూర్చోదా అంటే ఈ విశేషాలు కుర్చీగా లేకపోతే ఆమెగా అనే విధంగా ఒకటి ఉంటుంది. అయితే కుల పర్వత పూర్ణ సరస్వతి పూర్ణ సరస్వతి మృదంగా విశ్వనస్వనార్జున రజనిగాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరి మూర్లుట ధవంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల ఇది మీరు ఈ విషయం ఇది తెలుగుది కాదు, సంస్కృతమే.
అదే మీరు సంస్కృతం. డుము ఇదంతా సంస్కృతం యొక్క గొప్పతనం. తెలుగు కాడ ఇది తెలుగు కొట్టా ఉంది, సంస్కృతం లేదా అనుకోండి. అది సంస్కృతం నుంచి వచ్చినటువంటిది. సంస్కృతం చేసి జటాకట భ్రమ నిలింపని జరీలో రకరకాల ఉన్నటువంటి రే ఘోర్ జరే జరో సమరంప అంటే దీర్ఘ సమాసాలు ఉన్నాయి. ఇవన్నీ ఇవి దీర్ఘ సమాసాలు కావు. దీర్ఘ సమాసాలతో ఉన్నటువంటి 2-3 పదాలతో ఉన్నటువంటివి ఉన్నాయి. ఎకపోవడం అంటే లేదు, ఎకపోవడం కాదు, అవే ఉంటే బాగున్నటువంటి ఉండే ఉన్నాయి. అది ఒక కవి యొక్క అభిరుచిని బట్టి ఉన్నటువంటి. కాకపోతే దీర్ఘ సమాసాలు చేసామంటే సంస్కృత పదాలే. నాకు తెలిసినంత మళ్ళీ ఒక పదం పెట్టుకుంటా, నాకు తెలిసినంత. ఎందుకంటే తెలుగును మరి అట్లాంటి దీర్ఘ సమాసాలు, తెలుగు పదాలతో చేసిన సమాసాలు ఏమైనా ఉంటే మీరు చూసుకొని చెప్పండి, అట్లనే ఉంటాయి. మన చంద్రికాపరణి చూస్తే అందులో 70 పద్య చంద్రికాపరణి ఏమండి, సురభి రాయలది, సురభి మాధరాయలది పుస్తకం చూస్తే అందులో 70 పద్యాల్లో కేవలం 3 తెలుగు పదాలు ఉన్నాయి. అది 3 పదాలు, ఒక్కోటికి సంస్కృత పదాలు. సమాసాల వల్ల ఉపయోగం అండి. సమాసాల వల్ల పదాల సంఖ్య తగ్గుతుంది. అది యాక్చువల్ గా సౌకర్యం. అయితే అది అర్థం కాకపోవటం వల్ల సమాసాలు ఇబ్బంది అనిపిస్తాయి. సమాసాల వల్ల ఎక్కువ భావాన్ని మధ్యలో తెలియవచ్చు. విడివిడి పదాల వల్ల మన భావాలు 2 పద్యాలు అవుతాయి. ఒక పద్యానికి 2 పద్యాలు అవుతాయి. అటజని కాంచి భూమి సుందన్న దాన్ని తెలుగులో రాసుకుంటూ ఉంటే సమాసాలు లేకుండా 2-3 పద్యాలు అవుతాయి. పైగా వీడి శ్లేష, ఈ సంస్కృత పద్యాలు కూడా శ్లేష మళ్ళా పైగా. అంటే శ్లేష మీరు తెలుగులో కూడా అవసరం ఉంటే దాన్ని చేసేలాగా చేసుకోవచ్చు, అది వేరే ఇష్టం. చేసుకునే పదాలు ఏమైనా 2 అర్థాలు వచ్చేలాగా ఒకే పదాన్ని మీరు పడుకుంటే శ్లేష అది శబ్దగతమైనట్టు పిల్లవస్తు చరిత్ర అంటారు దాన్ని. అంటే కేవలం సంస్కృత పదాలనే వస్తుందని అనను, తెలుగు పదాలతో కూడా మీరు ఉపయోగించుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. మలనీల విశాలత, ఇది మొత్తం పదాలు సంస్కృతమే. మొత్తం 4 పాదాలు వచ్చేది 113 కదండి. ఇది ఏందో ఇక డిక్షనరీ పెట్టుకొని చూడాలి మొత్తం. తేలిగ్గా దొరుకుతుంది, తేలిగ్గా అర్థం అవుతుంది. డిక్షనరీ ఎక్కడ దానికి జన అపాంగములు ఇవన్నీ కాదు, అన్ని సమన్వయం చేయాలంటే అంత తేలికే. ఈ శ్లోకంలో ఉత్ప్రేక్ష అలంకారం ఇవ్వబడింది. ఇక్కడ ఉత్ప్రేక్ష చేయబడినటువంటి అంశములు ఒకసారి మీరు మీ ద్వారా వినాలి. ఏ వేటిని ఉత్ప్రేక్ష చేసి చెప్పినారు? ఉత్ప్రేక్ష అంటే నిర్వసతి, అంటే ఉత్ప్రేక్ష అంటే సంభావనాత్యా ఉత్ప్రేక్ష అని. అంటే అది కుదరదు నిజానికి. నేను చెప్పున్నాను కదా, నేను త్రాగింది అనేటువంటిది కళ్ళతో త్రాగింది అంటే కళ్ళతో త్రాగడం ఉండదు. అంటే ఉపమానాన్ని దాన్ని కలిపి చెప్పడం అనేటువంటిది. ఇక్కడ నిర్వసతి అంటే అనుభవించుతున్న రసాన్ని అనుభవించడం అనేటువంటిది. ఈ రసం అనేటువంటిది ఏమిటి అంటే ప్రత్యక్షంగా కనబడేటువంటిది. ఆ రసం, క్రీడారసం అనేది దాన్ని త్రాగుతున్నదో అన్నట్టుగా, అనుభవిస్తుంది త్రాగుతున్నదో అన్నట్టుగా సంతోషిస్తుంది. అనుభవిస్తుంది అంటే అదే. అయితే నాకు అయ్యా గురువు గారు, నాకు ఇంకో రకమైన అర్థం కనిపిస్తుందండి. చెప్పండి. ఎట్లాగంటే నిర్వసతి అంటే అనుభవిస్తున్న దాని వలె, ఆ ఆటల్లోని ఆనందాన్ని ఆమె అనుభవిస్తున్న దాని వలె ఆడుతున్నది. యాక్చువల్గా ఆమె అనుభవించటం లేదు, వీళ్ళే అనుభవిస్తారు. ఆమెకి ఈ ఆనందం అక్కర్లేదు, వీళ్ళ ఆనందం కోసం ఆమె అలా నటిస్తుంది. మనం చిన్నపిల్లలతో ఆట ఆడతాం, యాక్చువల్గా ఆ ఆనందం ఉండేది చిన్నపిల్లాడికి. వాడిని ఆనందింపజేయడం కోసం మనం కూడా ఆనందం పొందుతున్నట్టు ఆడతాం. ఇప్పుడు ఆమె బాల్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఆ విధంగానే ప్రవర్తించాలి. ఆమె దేవిగా ఒక మహానీయులు కాదు. అవును, అంతరంగంలో దేవి గారు. రేమి అనేటువంటిది ఆత్మనేపది. రేమి అంటే ఆమె ఆనందిస్తుందని అర్థం. మనం ఇద్దరు చెప్పుకున్నాం, ఆత్మనేపది పరస్మనేపదిలో. పరస్మనేపది అంటే దటించేలాగే చేయడం, చేస్తున్నాడు, చేసుకుంటున్నాడు. ఇక్కడ అయ్యా కరోతే అంటే చేస్తున్నాడు, కురుతే అంటే చేసుకుంటున్నాడు.
ధనికొండ వారు చెప్పినటువంటి దానితోటి ధనికొండ వారు కొద్దిగా కాళిదాసుకు దగ్గరగా వచ్చినారని అనిపించింది నాకు. ఎందుకంటే మల్లినాథ సూరి కూడా ఇక్కడ చూడండి, మల్లినాథ సూరి కూడా ఏం చెప్పాడంటే బాల్యాన్ని కూడా ఆమె అనుభవిస్తుంది అని చెప్పాడు. అందుకే నేను బాల్యం అనేది ఇంకా పొయిటిక్ వాల్యూ ఎక్కువగా కలిగి ఉండేటటువంటిది. ఇక్కడ బాల్యం రాసిండని కాదు, బాల్యే రాశారు, బాల్యమునందు అని రాశారు. కానీ బాల్యం అనడంలో బాల్యమును కూడా ద్వితీయ విభక్తిలో తీసుకొని క్రీడారసం నిర్వసతి ఇవ బాల్యం, ఆ బాల్యమును కూడా ఆమె అనుభవించింది అనేది మల్లినాథ సూరి అద్భుతంగా చెప్పాడు అని ఇంగ్లీష్ లో కరుణాకర్ అనే అతను వ్యాఖ్యానించాడు. నా దగ్గర అది ఉంది, కాకపోతే ఇది ఈ ట్యాబ్ ల్యాప్టాప్ ఛార్జ్ లేదు, దాంట్లో చూసుకోవచ్చు. దీంట్లో వెతకడానికి ఇది ఉంది, ల్యాప్టాప్ తో చూస్తాను, ట్యాబ్ తో చూస్తాను. ల్యాప్టాప్ లో చైల్డ్హుడ్ it is well known is given to play and sport. Malinatha reads Kridarasam nirvasativa balye, which ultimately means the same thing. అదే అంశాన్ని అక్కడ ఉన్నటువంటి శ్లోకంలో ఉన్న బాల్యనే తీసుకొని మనకు ఈ వెనక ఒక వ్యాఖ్యానం ఏదో పుస్తకం ఇచ్చారు, దీంట్లో ఏంటి మృణాలిని వ్యాఖ్యానం. బాల్యం నిర్వసతివ is more poetic. బాల్యం నిర్వసతివ అనడంలో ఇది ఉత్ప్రేక్ష అలంకారం ఉంది కాబట్టి అది పొయిటికే. ఉపమేయమును ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్ష, బాగా ఊహించడం, అద్భుతమైన ఊహ చేయడం ఉత్ప్రేక్ష, అందువరకు అది పొయిటిక్. ఇప్పుడు రేమే అంటే ఆడుతున్నది అని, ఇక్కడ రేమే అనేది ఆడుతున్నది. నిర్వసతీవా అన్నప్పుడు బిబంతీవా అని ఈ వ్యాఖ్యాకారుడు మృణాలిని వ్యాఖ్యాకారుడు చెప్పాడు. మీ పుస్తకంలో చివరిగా ఉన్నది, చివరికి వ్యాఖ్యానాలు ఉన్నాయి. దాంట్లో ఏమన్నాడు, అనుభవించడం అంటే పిబంతీవా. ఈ పిబంతి అనే పదంతో మనకు ప్రేక్షాలంగా వస్తుంది. తాగుతున్న రసం కదా, రసం అంటే ఒక గ్లాసు పట్టుకున్న తాగే రసం, ఆ రసాన్ని పిబంతీవా త్రాగుతున్నట్లుగా. క్రీడా రసం అన్నప్పుడు రెండు అర్థాలు. క్రీడా రసం అంటే రసరూపమైనటువంటి క్రీడా యొక్క చేష్టల్ని, దాన్ని రసంలాగా ఉన్నట్టు రసం అంటే నవరసాల్లాగా ఉన్న రసం, షడ్రసాల్లో ఉన్న రసం. నవరసాల్లో ఉన్నటువంటి ఇది క్రీడా రసం, ఇంకొక రసం అనుకోండి. ఈ క్రీడా రసాన్ని మామూలు షడ్రసులో ఉన్న రసంలాగా పిబంతి ఇవ త్రాగుతున్నదో అన్నట్లు ఉన్నది. ఇప్పుడు అంటే బాల్యం ఉన్నది, బాల్యము కూడా మీరు అంటే ఇంకొక విషయం బాగానే ఉంది, మంచిదే. కానీ మనం కవి మాత్రం బాల్యం అన్నారు కనుక మనం తీసుకోవచ్చు. బాల్యము రసం కనుక బాల్యం ఒక రసం వచ్చినాక మళ్ళీ బాల్యం వద్దు. అయితే త్రాగుతున్నట్లు ఉన్నది అంటే ఇక్కడ శ్రీకృష్ణుని బాల్యం చూసిన ఆ బాల్య చేష్టలని ఆయన చూపిస్తాడు, దాన్ని యాక్చువల్ గా వీళ్ళ ఆనందం కోసం ఆయన చూపిస్తాడు. కరెక్టే. అదే అంటే అదేమో వాళ్ళని ఆనందింపజేశాడు ఆయన. అట్లా కూడా అట్లాంటి అర్థం వస్తుంది, బాగానే ఉంది. అద్భుతం అండి. అయితే మనకు రేవేట ఆంధ్రి అనేటువంటి అది సమాసాలు ఏమన్నా తెలుస్తున్నాయా మీకు? మందాకిని వేదిక ఇదంతా ఒకటే సమాసం. వ్యుత్పత్తి ఎట్లా వచ్చింది సార్? మందాకిని ఏమైనా ఐడియా నాకు లేదు. మందాకిని మూడు రకాల త్రిపథగా నిన్న మనం చెప్పుకున్నది. అది మరి మందాకిని అంటే ఆకాశంలో దాన్ని మందాకిని అని, కిందికి వచ్చేటువంటి దాన్ని గంగా అని, సముద్రం వచ్చే భోగవతి అనేటువంటి పేరుతో మూడు రకాల పేర్లు కలిగినటువంటిది అని. ఆకాశంలో విరజా నది అనుకుంటానండి.
మందాకిని అక్కడే. చూడవచ్చు అనుకుంటే ఒక నిమిషం మాట్లాడవచ్చు. ఆమెకు రకరకాల పేర్లు, అది కాకపోతే చూడాలి మీరు అన్నట్టు మందాకిని అనేదానికి వ్యుత్పత్తి చూడవలసిన అవసరం ఉంది. మందాకిని సైకత వేదికాభి మందాకిని వాయిస్ బ్రేక్ అవుతుంది. నాకే అనిపిస్తుందా బ్రేక్? లేదు కూడా మీదే అలా అవుతుంది కొంచెం. మీ వాయిస్ మిగతా ఎవరిది అవ్వట్లేదు, మీదే కొంచెం. గురువు గారిదే ఛార్జింగ్. నేను రోజు ల్యాప్టాప్ పెట్టుకున్నాను, ఇవాళ ట్యాబ్ పెట్టుకున్నాను. ఈ ట్యాబ్ ఎక్కువ అది లాగలేకపోతుంది బహుశా. బయట ఉన్నటువంటి వైఫై ఇక్కడ ఇది ఒకటి నాకు కొద్దిగా అర్థం కానటువంటి సమాసం చూస్తాను. అది మందాకిని పదానికి మీ దగ్గర పెట్టుకో. ఇది మందాకిని అంటే ఇట్లా ఇచ్చాడండి. మందమకతి కుటిలం గచ్చతీతి మందాకిని. మందమకతి కుటిలం గచ్చతీతి మందాకిని. మెల్లగా కుటిల గమనం పది అంటాడు. నెమ్మదిగా వెళ్ళే ప్రదేశంలో దాని పేరు మందాకిని. మందముగా అకతి అంటే మందంగా అకతి గచ్చతి. మంద నామ్న సరస కూడా ఒక పదం ఇచ్చాడు. మంద నామ్న సరస అకతి గచ్చతి అనేటువంటిది ఒకటి పదం ఇచ్చాడు. అనుకున్నా కానీ నేను ధైర్యం చేసి చెప్పలేదు. అయితే మందాకం అంటే స్థవనం. మందాకం అనేటువంటిది శ్రోతస్సు అనే పదం ఉంది. స్త్రీలింగం మందాకిని అనేటువంటిది. మందాక మందాకిని. మందాకిని శబ్దం శ్రోతస్సు కలది అని ఒక అర్థం. మందాక అంటే శ్రోతస్సు కలది మందాకిని అనేది ఒకటి. అట్లానే మందం సరతీతి. మందాకాని శ్రోతాంశి. మందాకం అంటే అదే మందాకాని శ్రోతాంశి పలికిన మందాకిని అని ఒకటి. అట్లానే మందానాంన సరస కథితి అని ఇంకో అర్థం ఉంది. అట్లా మనకు రెండు రకాలుగా అర్థం. రెండు రకాలు ఇంకేమైనా ఉంటుండవచ్చు. ఇప్పుడు ఈ రెండు కాదు మనకి. మందాకం అంటే శ్రోతస్సులు దీంట్లోకి వస్తాయి, కలుస్తాయి కనుక కలది అని అర్థం. మనం గుణించొద్దంలాగా తద్దితంలో గుణములు కలవాడు గుణి అన్నట్టుగా మందాకములు కలది స్త్రీలింగంలో మందాకిని. మందాకిని పుంలింగం, స్త్రీలింగంలో మందాకిని అవుతుంది. అట్లానే మందం అకతి మందంగా వెళ్ళేదానికి అర్థం కావచ్చు. మందహ అనే సరస్సు కలిగినటువంటి ఇంకో అర్థం కూడా వస్తుంది. మందాకిని ఆ మందాకిని అంటే మనకు సరే ఎన్ని ఉన్నా మొత్తానికి గంగా అనే అర్థం. ఇంకోది ఆ మందాకిని యొక్క సైకతం యొక్క భావం సికత సంబంధమైన సైకతమైనటువంటి వేదికలు. సికతం అంటే ఇసుక సంబంధమైన వేదికలు. అంటే మందాకిన్యాః సైకతాని. మందాకిని సైకతాని. మందాకిని సైకతానాం వేదికాః. అంతే కదా, మందాకినాం సైకత వేదికాః అని. తర్వాత కృత్రిమమైనటువంటి కృత్రిమాశ్చర్య పుత్రకాశ్చ పుత్రికాః. కృత్రిమమైన పుత్రికములు తయారు చేయబడిన పుత్రికాలు, తయారు చేసిన బొమ్మలు. మధ్యగత క్రీడాయాః రసం. క్రీడ యొక్క రసం. సరే, దీంట్లో మళ్ళీ మనం వ్యాకరణకు వెళదామా? వ్యాకరణంలో నిన్న
చెప్పుకుందాం. ఆద్యంతవు టకితవు. ఆద్యంతవు టకితవు అంటే ఆగమము ఎట్లా వస్తుంది, ఏ ఆగమాలు ఎట్లా వస్తాయి అనేటువంటి దాన్ని, అంటే ఎక్కడ రావాలి, వాటి యొక్క స్థానాన్ని నిర్దేశించడం ఎట్లా. ఆదేశానికి ఆటోమేటిక్గా మనం షష్ఠీ స్థానే యోగా అని చెప్పుకుందాం. షష్ఠీ వ్యక్తి వస్తే ఆ షష్ఠీ వ్యక్తి యొక్క వర్ణం తీసేసి పెట్టేస్తాం. కానీ ఆగమానికి అట్లా కాదు. ఆగమానికి స్థానం అనేది ఎక్కువ కల్పించాలని తప్పిస్తే ఉన్న వర్ణాలు పోవు. మనకి ఎట్లా అంటే ఆద్యంతవు, ఆది అంత్యవు టకితవు. టకితవు అంటే టిత్తు కిత్తులు అవుతే టకితవు. టిత్తులు కిత్తులు ఆది అంత్యవు టకితవు అని ఇట్లా మనం చేయబట్టుకుంటే ఆది అంత్యవు టకితవు అంటే మొదటిది రెండోది టిత్తు కిత్తు. టిత్తు ముందు ఉంటుంది, కిత్తు తర్వాత. టిత్తు కిత్తు అని ఈ విధంగా మనం అంటే ముందు టిత్తులు ఉంటాయి ఫస్ట్, అంటే వర్ణం ఏ వర్ణాన్ని చెప్తే ఆ వర్ణం పైన టిత్తులు ఉంటాయి. కిత్తులు అయితే అందరు వర్ణం తర్వాత వస్తుంది అనేటువంటి చెప్తుంది. ఇవాళ సూత్రం బ్రేక్ అవుతున్నా గురుగారు, మీది రావట్లేదు. రావట్లేదు. క్యాబ్ అన్నారు కదా. మనోహ కుకుటుక్కు షయి వినబడతేదా? ఇప్పుడు బాగా కట్ వినపడట్లేదు అయింది. మీకు. గుణోహ కుకుటుక్కు షరి. గుణోహ నకారము గుణోహో అంటే నకార నాకు అదివచదు. గుణోహో కుక్కు టుక్కు షరి అంటే గుణోహ అంటే నకార నకారాలకు. కుక్కు టుక్కు రెండవది అంటే రెండు గుణోహలో నకార నకారం కదా. కుక్కు టుక్కు అంటే కుక్కు ఒకటి టుక్కు ఒకటి అంటే నకారానికి కుక్కు నకారానికి టుక్కు వస్తుంది, ఆగం వస్తుంది. ఎప్పుడు షరి పరే షర్ పరంగా. షర్ అంటే అంటే nga ప్లస్ షర్, నా ప్లస్ షర్. మనలో నకారమునకు షరు అయితే నకారానికి ఏమొస్తుంది? కుక్కు అంటే ngaనే నకారం కవర్గ పంచమాక్షరం కదా, కనుక కుక్కు నాకు కా వస్తుంది, నాకేమో టా వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది? టుక్కులో కకారము ఉకారం పోతుంది. కకారం హలంత్య సూత్రం యుక్తం అయిపోతుంది. అలానే ఉకారం ఉంది. ఉకారం అదేమిటి? ఉచ్చారణార్థం. కనుక మిగిలిన మాత్రం అంటే అణ నకారము నకారం ఇవి దేని మీద వస్తుంది? జ్ఞాలో కుక్కులకు కా నకార నకారాలకు కుక్కు టుక్కు అంటే కకార నకారాలు వస్తాయి. నకారానికి కకారం, నకారానికి కకారం, నకారానికి టకారం వస్తుంది. ఎక్కడ రావాలి అంటే టుక్కు కదా, కకారం కదా, కిత్తు కదా. ఆద్యంతో టకితో అంటే దాని తర్వాత వస్తుంది అని అర్థం. అంటే నూ ప్లస్ షర్ర కానీ ఉన్నప్పుడు, నూ ప్లస్ షా కానీ ఉన్నప్పుడు నూ తర్వాత వస్తుంది. అంటే కు ష, కకారం తర్వాత కకారం, కు ష. ను టు కకారం, ను టు ష. అట్లా నకారం తర్వాత కకారం అంటే నాకు పంచమాక్షరం అయినటువంటి పంచాల నకారంకు ఆ వర్గ సంబంధ కకారమే అనుకోండి. అట్లా అంటే ఇది నిలవడానికి చెప్తున్నాను. టూకు నకారం ఉంది కదా, ఈ నకారానికి దాని ఆది వర్గ ఆదివరణ టకారం టా వస్తుంది. కనుక కు ష, ను టు ష అట్లా ఆగమాలు వస్తాయి అని ఎప్పుడంటే శర్రపరంగా. శర్ర అంటే శిక్షర అనేటువంటిది చెప్తున్నది. దీనికి ఉదాహరణ ఏమిటి? ప్రాంగ్ షష్ఠ. ప్రాంగ్ అనేటువంటి నకారానికి ప్రాక్ శబ్దంగా ప్రాంగ్. ప్రాంగ్ అనేటువంటి నకారానికి షష్ఠ అంటే షకారం, షకారం ఉంది కనుక ఇక్కడ
ఇది వర్ణమైన మనం పదాంతములైన అంగకారటకారది అంటే మధ్యలో ఉన్నటువంటి కాదు, పదం మధ్యలో ఉన్నటువంటి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వస్తే ఇప్పుడు ప్రాంగ్ షష్ఠలో ప్రాంగ్లో అంగకారానికి షష్ఠలో షకారం పరంగా ఉంది కనుక ప్రాంగ్ షష్ఠ. దాని ఇంకోటి సుగణ్ షష్ఠ, సుగణ్ ట్ షష్ఠ అనేటువంటివి ఈ సూత్రం ద్వారా అయింది. ఇది వికల్పం, మనకు వికల్పంగా వచ్చేటువంటిది కనుక రాని పక్షులు మామూలుగా ప్రాంగ్ షష్ఠ, సుగణ్ షష్ఠ ఉంటుంది. ఇది పోగా తర్వాత ఏమో ఇంకా మళ్ళీ ఇంకొక వార్తికం వచ్చింది దీని మీదనే వార్తికం. అదేమిటి? చయో ద్వితీయాశ్చర్య పుష్కరసాదే ఇది వాచ్యం. చయో ద్వితీయ శరి ఇది మెయిన్. సరే, పౌష్కరసాదే రీతి వాచ్యం అనేటువంటిదేమో దాని విషయం చెప్తున్నాను. అంటే ఎవరంటే పౌష్కరసాచార్యుడు, పుష్కరస అనేటువంటి వైయాకరణ యొక్క ఏమిటి అభిప్రాయం ఏం చెప్పి ద్వితీయ శరీ అని చెప్పాడు. చెయ్యులు అంటే ఏమిటి? చెయ్యి అంటే ఎక్కడ చదివించి కపై వరకు అండి. చెట్టతో చెట్ట దగ్గర నుంచి కపైలో పా వరకు కచ్చట తప్ప సరళాలు చెయ్యి అంటే కచ్చట దెబ్బలు. చెయ్యి అంటే కచ్చట దెబ్బలు. కచ్చట తప్పలు అవునండి, అదే చెప్తున్నాను. చెయ్యి అంటే కచ్చట దెబ్బలు అంటే చెటత కపై. కపై చెయ్యులకు ఏం చెప్తాను ఇక్కడ? చెయ్య ద్వితీయ, చెయ్యులకు ద్వితీయములు అంటే వర్గలో ఉన్నటువంటి మొదటి వర్గ కచ్చటతపలో ఉన్నటువంటి మొదటి వర్ణాలు, వీటికి ద్వితీయ రెండో వర్ణాలు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ ఆదేశం, ఇది ఆగమం కాదు. ఎప్పుడు క్షేరపరంగా ఉంటాయి. మళ్ళా కనుక ప్రాంగక్ షష్ఠలో కకార స్థానంలో ప్రాంగక్ షష్ఠ, ప్రాంగ్ అట్లానే సుగణ్ టు షష్ఠ ఠ, సుగణ్ ఠ షష్ఠ ఏమవుతుంది. అయిన తర్వాత ఇది మళ్ళీ వికల్పం గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు మన 3 రకాల ప్రాంగ్ షష్ఠ, ప్రాంగక్ షష్ఠ, ప్రాంగ ఠ షష్ఠ, ప్రాంగక్ షష్ఠ అట్లా అని దీంట్లో మళ్ళా ధిరోజరి సవరణి ప్రకారం లోపం వస్తుంది. వస్తే ప్రాంగక్ షష్ఠ అని ఉంటుంది. ధిరోజరి సవరణ లోపం వచ్చి ప్రాంగ్ షష్ఠ అవుతుంది. ఒకవేళ రాకపోతే ప్రాంగక్ షష్ఠ, రాకపోతే ప్రాంగ్ షష్ఠ. అంటే 3 రకాల రూపాలు ఉన్నాయి. ప్రాంగ్ షష్ఠ, ప్రాంగక్ షష్ఠ, ప్రాంగక్ షష్ఠ. ఈ వికల్పాల లోపం వస్తే ప్రాంగ్ షష్ఠ, లోపం రాకపోతే ప్రాంగక్ షష్ఠ, ఆ ద్విత్వం రాకపోతే అది ద్వితీయ వర్ణం రాకపోతే ప్రాంగక్ షష్ఠ అనేది మొదటిది. అసలు అదే రాకపోతే చెరో ద్వితీయ ప్రాంగ్ షష్ఠ అంటే మనకు ఇది ఈ ఆగమ రాకపోతే నోకుకుటు కరి అనేటువంటి ఆగమ రాకపోతే ప్రాంగ్ షష్ఠ అని. రూపాలు కాగం వస్తేనే కష్టం అనిపిస్తున్నది. కాదు పోవట్టు కా వస్తే ఇంకా కష్టంగా ఉన్నది. ఇది అసలు సుగన్ అనేది కూడా ఇది కృత్రిమమైన అంటారు సంస్కృతంలో. సుగన్ అనేది లేదు, ఇది ఊరికే నకారము అంతంగా చూపించడానికి సుగన్ అనేది సృష్టించారు అని చదివాను నేను. సుగన్ అనే రూపం సృష్టించారు అని చదివాను నేను. సృష్టించడం అన్ని పదాలు సృష్టించబడ్డాయి. సృష్టించలేనటువంటి పదాలు వ్యాకరణ అంగీకారాన్ని సృష్టించాం. వ్యాకరణ అనంగీకారం అనేటువంటి అది అవ్యాకరణాలు మనం అంగీకరించే కావు. గణ అనేటువంటి ధాతు క్విపు ప్రత్యయం ద్వారా సుగణ అనేది గణనే ధాతు నాకు మనం ఇంద్రజిత్ సోమసత్తు చెప్పుకున్నట్టుగా. ఇప్పుడు సుగన్ షష్ఠ, సుగన్
ఒత్తు మహాప్రాణంతో సహా ఇది తిరుగుతుంది. ఇది ల్యాబ్లో మాత్రమే తయారవుతుంది. అంతే కొన్ని ప్రయోగాలు అప్పటికి ప్రయోగాలు ఉంటే వాటిని వ్యాకరణాలు కొన్ని అంగీకరించి ఇవ్వడం జరిగింది. వాడుకోవచ్చు మనం, కాకపోతే తెలుసుకోవడం ముఖ్యం. వ్యాకరణం ప్రకారం తెలుసుకోవడం ముఖ్యం. నకారం కకారం తర్వాత ఒకవేళ శరులు వస్తే ఇక్కడ ప్రస్తుతం సుగణు పక్కకు పెట్టండి. ఇక్కడ నకారం తర్వాత నకారం తర్వాత ముఖం కకారం రాకపోయినా నకారం అయితే వస్తుంటుంది. ఎక్కడైనా వచ్చినప్పుడు షకారం అనేటువంటిది ఉంటే వచ్చినప్పుడు అప్పుడు ఇదంతా మనకు వస్తుంది. అదేనా ద్వితీయ బహువచనాంతాలు కానీ ఇంకెక్కడైనా కానీ నకారం వచ్చినప్పుడు వచ్చేటువంటి రెండు కిత్తులే కదండి, రెండు కిత్తులే కదా, రెండు కిత్తులు కనుకనే తర్వాత వస్తాయి సుగణుట్ ప్రాంగక్ సుగణుట్. వాటికి చైవ ద్వితీయాచార్య ద్వితీయ వర్ణసే ప్రాంగక్ సుగణుట్. అది వికల్పమే, ఇది వికల్పమే. అట్లా ఇప్పుడు ఈ వికల్పంగా చెప్పినటువంటి దాన్ని మనం ఏ రూపాన్ని ఎప్పుడు రాసుకోవాలనేటటువంటి ఏమైనా నియమాలు ఉన్నాయా? నాకు తెలిసి వికల్పమే నియమం. ఈ గురువు గారు మ్యూట్ లోకి వెళ్ళారు. వికల్పమే నియమం, వికల్పం అంటేనే నియమం. అది ఎప్పుడు, ఏ సందర్భంలో? ఇప్పుడు స్టా ఎప్పుడు వాడాలి? చెప్పినప్పుడు అసలు సూత్రం వా అని చెప్తారో అప్పుడు వాడాలి. ఇప్పుడు మీకు వికల్పాల్లో శబ్దాల్లో ఉన్న చెప్తున్నాం. మత్స్య మతయ దేనికి ఏదైనా వాడుకోవచ్చు. అట్లా రెండు రకాలు ఫిక్స్డ్ అయిపోతే అప్పుడు అదేందుకు వికల్పం ఎందుకు అవుతుంది? అంటే పదాన్ని ఇట్లా వాడవచ్చు అని చెప్పారు కానీ పదాన్ని అర్థాన్ని కాదు. అర్థభిన్నమైనప్పుడు దానికి మళ్ళా ఒక రూపం సిద్ధం చేయాల్సిందే. ఒకే అర్థంలో వాడబడకు భిన్నంగా ఇట్లా కూడా వాడవచ్చు. నాకు కొద్దిగా ఈ కుక్కు టుక్ అన్న దాంట్లో ఆ కుక్కులో ఇత్తులు పోయిన తర్వాత ఇత్తులు మిగిలేది ఏంటిది? కుక్కులో కకారమా కులు ఉంది కదా, కకారం మాత్రమే మిగులుతుంది. కుక్కులో మూడు వర్ణాలు ఉన్నాయి. కకార ఉకార కకార. కుక్కులో కకార ఉకార కకారాలు. కుక్కులో కూడా టకార ఉకార కకారాలు. కకారం మాత్రం అనంత్యమైన సూత్రం చేత ఇత్తై లోపిస్తుంది. ఈ ఉకారం ఏమిటి అంటే ఇవి ఉచ్చారణ కొరకు, అంటే కు తర్వాత కు పెడితే అక్కడ మనం పలకడం కష్టం కనుక అచ్చుల్ని తెచ్చి మనం పెట్టుకుంటున్నాం. ఈ ఉచ్చారణ కొరకు అన్నమాట. ఉచ్చారణ కొరకు అంటే కేవలం ఒక నియమం, మనం స్పష్టం కొరకు పలకడం, స్పష్టత కొరకు. అందుకని మనం అక్కడ సూత్రాలు చెప్పినప్పుడు మన మహేశ్వర సూత్రాలు చెప్పినప్పుడు అకారాదిశ్వకార ఉచ్చారణార్థ అన్నాం. అంటే ఐ ఒంట్రులు కేవంగా అని హయవరటెల్లాండు ఞమగణనం అని చెప్పాం. హయవర అన్నప్పుడు ప్రతిదానికి ఒక అకారం ఉన్నది. ప్రతిదానికి ఉన్న అకారాన్ని కూడా మనం ఆదేశంగా తీసుకుంటున్నామా? ఇప్పుడు చేయో ద్వితీయాశ్చర్య ద్వితీయ వర్ణమైనటువంటి మన కాను తీసుకుంటే కాను ఖాను అన్నప్పుడు కాలు అకారాలు తీసుకుంటా కాదు. అది కేవలం మనకు ఒక క్యారీ బ్యాగ్ లాంటిది. పట్టుకొచ్చి దాన్ని పెట్టడం వరకు దాని పని. కానీ ఆ తర్వాత అంటే మనకు అనుకూలంగా పట్టుకొని ఒక వస్తువుని పెట్టడానికి ఎట్లయితే ఒక సహకారం తీసుకుంటున్నామో అచ్చుకి సహకారం తీసుకుంటాం తప్పేసి అవి ఆది ఆదాయాలకు ఏమీ పనిచేయదు. ఇది ఉచ్చారణ కొరకు అంటాం. కనుక కుక్కులోని ఉకారం కానీ టుక్కులోని ఉకారం కానీ కేవలం ఉచ్చారణ సౌలభ్యం కొరకు పెట్టబడింది మాత్రమే. కకారమో అది ఇత్తైపోతుంది, ఉకారం ఉచ్చారణ మిగిలింది అది కు టు మాత్రమే అవుతుంది. కనుక ఈ ఏదైతే ఇత్తైపోయిందో దానికి ఆ పేరు.
కాబట్టి అది కకారం అంటే ఇత్తు కాబట్టి ఉద్దేశం కకారం ఏంటంటే ఇత్తు కాబట్టి ఇది కిత్. కకారము పోయింది కాబట్టి అది కిత్. అవునా? కకారం అనేది కకారం కిత్తు, కకారం అనేది కిత్తు, కిత్ కిత్ ఇది కిత్తులు. కిత్తు ఇవి రెండు కిత్తులే. అందుకని కిత్తులు. ఆద్యంత కిత్తులు కిత్తులు అన్నాం. కిత్తులు వస్తే మీది, కిత్తులు వస్తే తర్వాత. ఓకే, మనం ఈ సూత్రంలో కిత్తులు చూస్తున్నాం. ఆ వర్ణాల పైన ఇప్పుడు కిత్తులు మాత్రమే చూసుకుంటాం. ఈ కిత్తులు వస్తున్నాయి కానీ ఆద్యంత సూత్రం చెప్తున్నాం. అంతే కదా మహోదయ. ఇంకొక డౌట్ ఇంకా ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఈ కిత్తు కదా, ఈ కిత్ అనేది పదములో ఆదిలో రావాలన్నా అంతములో రావాల్సింది కిత్తు పదానికి. కిత్ అయితే తర్వాత అది ఆద్యంత ఒకటి సూత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆద్యంత ఒకటి అంతములో కదా, అంతంలో ఆది అంతంలో ఆది అంత్యం, ఆది అంతం. ఆది ఏమో టిత్తులు, అంతమేమో కిత్తులు. ఇది కిత్తు కనుక చేసుకున్నాడు. అంటే ఆ పాణి మహర్షి ఏదైతే అంత్యమంతో పెట్టాలనుకుంటున్నాడో ఆ వర్ణకి కకారం తగిలిస్తాడు. ఆ యొక్క కోడ్ వల్ల తర్వాత తెలుసుకున్నది. కొన్ని ఇవి ఏమిటి అడిషనల్ గా పెట్టినట్టు వర్ణ అవి ఉపయోగం ఉండదు, వాటిని గుర్తింపు కొరకు పెడతాం. మనకు రుములు గ్రతవు ఉంది కదా, అదేంటి ధాతువులకు కూడా డుకురీకరణి అని నిజానికి అది ధాతువే. కురి కరణి అనే అర్థం వేరే విషయం ఉంది. డూ అనేటువంటిది ఏమిటి అంటే ఆ విధంగా వచ్చేటువంటి ధాతువులు డూలో ఉంటాయి. ధాతువులు కురియే అంటే డూ అనేటువంటి ధాతువులను బట్టి ఆ సంకేతం బట్టి మిగతా ధాతువులన్నీ వస్తాయి. అంటే డుములు కదా అది కూడా అంతే. అంటే ధాతువులకు అని ఒక్కొక్క వర్గకు ఏర్పాటే దాని కొరకు ఈజీగా గుర్తుండడానికి కొరకు అవి పెట్టుకున్నటువంటి విధానాలు అవన్నీ కూడా ఆయన వాటిని బట్టి మనకు వస్తున్నాయి. అట్లానే ఇక్కడ కకారం తర్వాత వస్తుందని చెప్పడానికి ఎట్లా తర్వాత వస్తుంది అని ఆయన చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే కోడ్ భాష సంక్షిప్తంగా చెప్పాలి. ఆయన సంక్షిప్తంగా ముందే ఏర్పాటు ఇట్లా పెట్టేసి అంతే. కుక్కు అన్నాడే అంటే కుక్కు అనేది మనకు అర్థం పక్క పెట్టి లాస్ట్ పెట్టుకోవాలి అని. ఈ కకారం చివరిగా పెట్టుకోవాలి లేక మొత్తం చెప్పాలి, వివరించేస్తుంది. సూత్రం యొక్క విధానం చాలా సంక్షిప్తమైనటువంటి అక్షరాలు వర్ణాలతోని చిన్న దాంతో పెద్దగా అర్థం చెప్పాలి అనేది పాణిని మహర్షి యొక్క ఒక అభిలాష, ఆయన యొక్క విధానం. కనుక ఇంకో ఏడు చెప్పుకున్నాం. ఇంకో ఏడు 4-5 అక్షరాల్లోనే బోల్డ్ ఇంత విస్తారమైనటువంటి అభిప్రాయం చెప్పాడు. ఈ ఊరు అనే వర్ణాలకు ఈ ఊరులు ఏవులు పరంగా ఉండగా యావారాలైన వర్ణాలు వస్తాయని ఇంత విషయం ఒక 2 లైన్ల మ్యాటర్ను ఇంకో 4 చెప్పింది. అప్పుడు దానికి ఇకహాని షష్ఠి వ్యక్తులన్నీ ఇకహాని గుర్తుపెట్టుకోమన్నాడు. షష్ఠి వ్యక్తి స్థానంలోనే ఇక్కడ స్థానం అని చెప్పలేదు. ఇకో అంటే షష్ఠి అనుకోని అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే ప్రధాన వ్యక్తి ఆదేశం అని చెప్పుకోవాలి, అదే సప్తమ వ్యక్తి అర్థం చేసుకోవాలి. కనుక ఆ కోడుకు సంబంధించి ముందు ఒక పదాలు చెప్పి తర్వాత పెట్టాలని కూడా ఈ ఆద్యంత గీత కూడా ఒక సంజ్ఞా సూత్రం. సంజ్ఞాలంటే ఇట్లా కోడ్ భాష ఉంటుంది ముందు చెప్పి తర్వాత మిగతా చెప్తున్నాడు. ఒక కంప్యూటర్లో నేర్చుకునేటప్పుడు ఏదేది ఎట్లా నొక్కుతుంది, ఏ బటన్ ఏ నొక్కుతుంది అవన్నీ తెలుసుకొని దాంట్లో పెడతాను. సెల్లులో ఏది నొక్కితే ఏ నొక్కుతుంది తెలుసుకుంటే ఇది సంజ్ఞా ప్రకటన. ముందు అవన్నీ నేర్చుకున్న తర్వాత మనం దాంట్లో పెడితే నేర్చినట్టుగా ఇవన్నీ కూడా అట్లానే ఆయన చెప్పాడు. కనుక ఈ టిత్తు అట్లానే టిత్తులు కూడా మనకు ముందు రాబోతాయి. ఇప్పుడు వచ్చినప్పుడు ఆ టిత్తులు ఎక్కడ పెట్టుకోవాలని కూడా మనం చూసుకోవాలి. ఆద్యంత సూత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంకా అడుగుతున్నా, ఇప్పుడు ప్రాంగ్ షష్ఠః ఉంది, అక్కడ 2 పదాలు ఉన్నాయి. మొదటి పదము ప్రాంగ్, రెండవది పదము షష్ఠః. ఇప్పుడు మనకు వచ్చే రాబోయేటటువంటి ఆ ఆగమము ప్రాంగ్ తర్వాత వస్తుంది మనకు ఆ సూత్రం ప్రకారం, టకితవు సూత్రం ప్రకారం, అంతే కదా? ప్రాంగ్లో ఈ సూత్రం ఏం చెప్పిందంటే పాదాంతమైన దానికే ఆదేశం ఈ ఆగమం. ఈ ఆగమం ప్రాంగ్ ఒక పదము,
సుగణ ఒక పదము, దానికి షష్ఠ అనేటువంటి ఒక పదం అది ఉన్నది. అది షష్ఠ షకారం షర్ర అయింది. షర్ర ఉన్నప్పుడే ప్రాంగ్లో పాదాంతమైన ప్రాంగకారానికి, పాదాంతమైన సుగణ నకారానికి ఆగమాలు వస్తాయి. ఇప్పుడు దాని తర్వాత పాదాంతమైనటువంటి పాదాంతమైన నకారానికంటే ప్రాంగ పాదాంతమైన నకారం దాని తర్వాత వస్తుంది. ఎప్పుడు షష్ఠ షకారం ఉంది కదా, షకారం లేకపోతే రాదు. షకారం అంటే శాస్త్ర అంతే. అంటే శశర్ మూడు వర్ణ షస్తర్. కోచోట షెల్ అని ఇస్తుండే, మనకి షెల్ కాదు శర్ర మాత్రమే. షెల్ అంటే హకారం కూడా వస్తుంది. షెల్ మాత్రమే శర్ర మాత్రం. షస్తర్ అన్నప్పుడు ప్రాంగ్ అన్నట్టు అనేటువంటిది వస్తుంది. అని ఈ కకారం ఉండడం అనేది దాని తర్వాత అని మనకు తెలుస్తుంది. గురుగారు చెప్పండి. మీరు వార్తికల్లో 2వ పారాగ్రాఫ్ లో 4వ లైన్లో ద్వితీయ వర్ణమైన అని అనుకోండి అన్న పొరపాటు ఉందని లేదు గురుగారు. మీరు పోస్ట్ చేసిన వార్తికం వివరణలో 2వ పారాగ్రాఫ్ లో పరముగా ఉన్నందున వర్గ ద్వితీయ వర్ణమియ అనుంది, వర్ణమైన అని ఉండాలేమో అది బహుశా. పై సూత్రంలో ఉదాహరణ మందు ఆ పారాగ్రాఫ్ లో పరముగా ఉన్నందున 4వ లైను ద్వితీయండి. ఇప్పుడు వార్తికం పోస్ట్ చేశారు కదా ఇప్పుడు. ఈ వార్తికంలో 2వ పారాగ్రాఫ్ పై సూత్రంలోని ఉదాహరణ మందు ప్రాంగ్ షష్ఠ అని ఉండగా ఈ సూత్ర ప్రకారము కకార రూప చేయనపు షష్ఠలోని షకార రూప శర్ పరముగా ఉన్నందున వర్గ ద్వితీయ వర్ణమైన కదా. తర్వాత ఈ పైన మొదటి సూత్రంలో ఇక్కడ మొదటి సూత్రంలో ఒక్కొక్కటి సరైన చోట వృత్తి వాస్త అని పెట్టాం కదా. ఉదాహరణ అక్కడ అక్కర్లేదు. నేను సడన్ గా పెట్టేటప్పుడు చూస్తే ఇక్కడ ఏ ఉదాహరణ పొరపాటు పెట్టేది అనుకొని పెట్టాను. కానీ నిజానికి జయోద్వితీయ దగ్గర వస్తుంది. ఇక్కడ తీసేయండి మీరు, ఆ ఉదాహరణ అక్కర్లేదు. తర్వాత అంటే మనం చెప్పుకుంటామా అవి తీసేయండి. అక్కడ వాస్తవ తర్వాత ఉన్నటువంటి ఉదాహరణ తీసేయండి. జయోద్వితీయ దగ్గర మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ పూర్తి కాలేదు, ఈ సూత్రంతో కాలేదు. మనం జయోద్వితీయ తర్వాతనే మన పూర్తి అయినాయి. వార్తికం వల్లే పూర్తి రూపాలు పూర్తి అయినాయి, కానీ సూత్రం వల్ల పూర్తి కాలేదు. కాలేదండి. అవునండి. వార్తికంలోకి సంబంధించినవి అక్కడ నేను అక్కడ స్థహ ఉంది కదా, వా అంటే వికల్పంగా స్థహ అవుతాయి, వికల్పంగా అవుతాయి మాత్రం ఉన్నది. అది అంతవరకే ఉంచాలి దాన్ని. అక్కడ వృత్తిలో ఉదాహరణ తీసేసుకోండి. తీసేస్తే తర్వాత మీరు తీసుకొని మిగతాయి మనం కింద ఎట్లా పడ ఇచ్చాం. నేను ఇవాళ ఏం పాఠం చెప్పా దాని మంది చూశాను. నేను పూర్తిగా రాయలేదా నేను కన్ఫ్యూజన్ ఇక్కడ ఉండగా వారికి ఉంది ఇదేమిటి అని నేను విచారించాను. సరే పూర్తి చేయలేదా రూపం, మరి జస్ట్ మీ స్టార్ట్ అయిన తర్వాత ఉండగా పూర్తి రాలేదు అంటే ఎప్పుడో తయారు చేసింది. ఇది తీసి కాపీ పేస్ట్ పెడదాం వచ్చేసరికి ఎట్లా ఉంది అనుకున్నాను. ఇవి తీసేట కాపీ పేస్ట్ చేశాను, సూపర్. సరే ఏదో చెప్తాను, కానీ కింద మళ్ళీ చేయతీతే చూశాను. ఓ సరే ఇదంతా ఉంది అని మళ్ళీ మొత్తం కలిపి కాపీ చేసి మీకు పేస్ట్ చేశాను. కనుక అక్కడ తీసేయండి. అది ఏం రాసి ఒకసారి చూసే టైం కూడా నాకు లేకుండా ఏం చెప్పి అన్నటువంటిది. ఇప్పుడు రాసి పెట్టి కాపీ పేస్ట్ పెడతా చూస్తే ఇట్లా వచ్చింది. సరే కనుక కింద రూపాయలు కరెక్టే ఉన్నాయి. అట్లానే ప్రాంగ్ క్షేతే, ప్రాంగ్ సప్తమ, సుగణ శివ, ఇవన్నీ సుగణ సప్తమ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే నకార ఉంటే అక్కడ వచ్చేస్తాయి అన్నట్టు. 3 రకాల రూపాలు అంటే మనకు దాంట్లో దొరికేటువంటి వ్యాఖ్యాకారాలను బట్టి మనం విశేషంగా మనకు సిద్ధాంతకులు ఇవన్నీ లేవు. ఉదాహరణ ఏదో ఒక ఉదాహరణ ఇస్తే సరిపోతుంది. కొంచెం మీకు ఇంకా మిగతా వేరే దాని కొరకు నేను అవన్నీ తయారు చేస్తున్నాను.
అది కూడా అలసందలో చేయలేదు. అలసందకు మళ్ళీ ఇప్పుడు నేను అలసందకు వెళదాను, మళ్ళీ అవన్నీ మళ్ళీ కొంచెం దాన్ని మళ్ళీ సవరణ చేయాలని, కొంచెం విశేషమైన అంశాలు ఏమంటే చెప్పి చేసిద్దాం. ఒకవేళ వీలైతే పుస్తకం ప్రింట్ చేయాలనుకుంటే అవన్నీ ఉండాలి అని నేను ఇస్తున్నాను. ఇది సరేనండి, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? సరే, అందరికి కూడా శుభరాత్రి, ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి, శుభరాత్రి అందరికీ కూడా. నమస్కారం. అకౌంట్ ఎవరు? ధన్యవాదాలు, నిష్కరిస్తా. ధన్యవాదాలు, శుభరాత్రి. ఏం చేస్తున్నానండి?